ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాశివరాత్రి ఆచరించే పండుగల్లో ముఖ్యమైనది, చాలా విశిష్టమైనది. శివపార్వతులు వివాహం జరిగే రోజు. ఆ రోజున శివరాత్రి, శివుడు తాండవించే రోజు. మహాశివరాత్రి 2025లో ఫిబ్రవరి నెల 26వ తారీఖు బుధవారం నాడు ఆచరిస్తారు. మహాశివరాత్రి 2025న రాత్రి 12 గంటలకు సద్గురు ద్వారా తీసుకున్న మంత్రాలని జపం చేసుకుంటే చాలా మంచిది. క్యాలెండర్లో ప్రతి నెల వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అంటారు. కానీ శీతాకాలం చివర్లో, వేసవికాలం ముందుగా వచ్చే మాఘమాసంలో వచ్చే ఈ శివరాత్రిని మహాశివరాత్రి అని పిలుచుకుంటాము. శివుణ్ణి పూజించే రోజు. శివుడు లింగాకారంలో ఆవిర్భవించే శివపురాణం. మహాశివరాత్రి శివయ్యని పూజించే రోజు. శివుడు ఈరోజు లింగాకారంలో ఆవిర్భవించి శివయ్యని పూజించే రోజు. శివుడు ఈరోజు లింగాకారంలో ఆవిర్భవించాడని శివపురాణం చెప్తుంది. మాఘమాసం బహుళ చతుర్దశి రోజున ఈ వేడుకను చేసుకుంటాము. ఆ రోజు ఉపవాసం ఉండి శివలింగంని ఆరాధిస్తాము. సాధారణంగా శివలింగం సృజనాత్మక శక్తిగా సూచింపబడి ప్రతిష్ఠించబడి ఉంది. పూర్వం శివుణ్ణి విగ్రహ రూపంలోనే పూజించేవారు. హరప్పా శిథిలాల్లో దొరికిన పశుపతి విగ్రహాన్ని పరిశీలించారు. వారాహ పురాణంలోని వెంకటేశ్వర స్వామి అవతారాన్ని సంబంధించిన కథలో భృగు మహర్షి శాపఘట్టంలో భృగు మహర్షి శివుణ్ణి నేటి నుండి నీ శివలింగానికే మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవం కాలం పూజ పరమశివునికి కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించారు. మహాప్రళయం తరువాత సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్ప వివాదం జరిగింది. ఎవరి గొప్పో తెలుసుకోవాలని పోటీపడ్డారు. ఒకరిపై ఒకరు భీకరమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఈ ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడైన శివుడు ఆద్యాంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చారు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి. అదే లింగోద్భవ కాలం. విష్ణు వరాహ రూపంలో ముగింపును చెందేందుకు బ్రహ్మ హంసరూపంలో వెళ్ళి తన లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుణ్ణి శరణు వేడుకున్నారు. తన నిజ రూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపి శివుడు తొలిసారిగా లింగ రూపంలో దర్శనమిచ్చారు. కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే రాత్రి 11 గంటల వేళ మొదలయ్యి లింగోద్భవ కాలం పూజ భక్తులు అత్యంత శ్రద్ధగా నిర్వహించి మహాపరమశివుణ్ణి కృపాపాత్రులవుతారు. మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి లింగోద్భవం కాలం పూజ పరమశివునికి కొలిచేందుకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ లింగోద్భవం గురించి స్కంద పురాణంలో వివరించారు. మహాప్రళయం తరువాత సృష్టి స్థితి కారకులైన బ్రహ్మ విష్ణువుల మధ్య
గొప్ప వివాదం జరిగింది. ఎవరి గొప్పో తెలుసుకోవాలని పోటీ పడ్డారు. ఒకరిపై ఒకరు భీకరమైన అస్త్రాలను ప్రయోగించుకున్నారు. ఈ ప్రళయాన్ని నివారించేందుకు లయకారకుడైన శివుడు ఆద్యాంతాలు తెలియని మహాగ్ని స్తంభం రూపంలో అవతరించి దర్శనమిచ్చారు. ఇది జరిగింది మాఘ బహుళ చతుర్దశి నాడు అర్ధరాత్రి. అదే లింగోద్భవ కాలం. విష్ణు వరాహ రూపంలో ముగింపును చెందేందుకు బ్రహ్మ హంసరూపంలో వెళ్ళి తన లక్ష్యాన్ని చేరలేక తిరిగి వచ్చి శివుణ్ణి శరణు వేడుకున్నారు. తన నిజ రూపంతో వారికి దర్శనమిచ్చి వారిలో ఉన్న అహంకారాన్ని రూపుమాపి శివుడు తొలిసారిగా లింగరూపంలో దర్శనమిచ్చారు. కాబట్టి లింగోద్భవ కాలం అత్యంత ప్రాముఖ్యత సంతరించుకుంది. అందుకే రాత్రి 11 గంటల వేళ మొదలయ్యి లింగోద్భవ కాలం పూజ భక్తులు అత్యంత శ్రద్ధగా నిర్వహించి మహాపరమశివుని